హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షెహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో ఒక హెల్దీ పౌడర్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ప్రెజెంట్ అంతా ఎగ్జామ్స్ టైం కాబట్టి స్టూడెంట్స్కి, పేరెంట్స్కి అందరూ టెన్షన్గానే ఉంటారు. పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి అని. అయితే ఈ పౌడర్ని పాలల్లో 2-3 స్పూన్లు కలిపిచ్చారంటే రోజంతా హుషారుగా ఉండి చక్కగా చదువుకోవడానికి వీలవుతుంది. ప్రతిరోజు తీసుకునే ఇడ్లీ, దోశ లాంటి బ్రేక్‌ఫాస్ట్ వల్ల కడుపు ఫుల్లుగా నిండిపోయి చదివేటప్పుడు నిద్ర వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలాంటి పౌడర్‌ని చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళకి పాలల్లో కలిపిచ్చారంటే రోజంతా ఎనర్జీగా ఉంటారు. అలాగే హుషారుగా చదువుకోగలుగుతారు. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు బాదం వేసుకొని వీటిని సిమ్‌లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు జీడిపప్పు, అలాగే వాల్నట్స్ కూడా ఒక పావు కప్పు వరకు తీసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు పిస్తా పప్పును కూడా వేసుకోవాలి. అలాగే ఇందులో 2 స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు పుచ్చ విత్తనాలు, అంటే వాటర్ మెలన్ సీడ్స్ అంటారు కదా అవి, అలాగే గుమ్మడి గింజలు, ఇవి వచ్చేసి పంప్కిన్ సీడ్స్ అనమాట. ఇవి కూడా 2 స్పూన్ల వరకు వేసుకొని వీటన్నిటిని కూడా సిమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని మరీ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయకూడదు. జస్ట్ ఇవి వేడెక్కితే సరిపోతుంది. అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటిని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. వీటిని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు మనం పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు మనకివి పౌడర్ లాగా గ్రైండ్ అవుతాయి. అలా కాకుండా ఎక్కువసేపు మిక్సీలో మామూలుగా గ్రైండ్ చేసుకుంటే ఇవనేది మనకి ముద్దలా అయిపోతాయి అన్నమాట. అందువల్ల పల్స్ మోడ్లో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకొని ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ పౌడర్ని జల్లించుకుంటే మెత్తటి పొడిలా వస్తుంది. అలా కాకుండా జల్లించుకోకపోయినా సరే పర్వాలేదు. ఈ పౌడర్ని ఏదైనా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈ విధంగా పాలల్లో కలిపి పిల్లలకు ఇవ్వచ్చు. ఎగ్జామ్స్ టైంలో హెవీ బ్రేక్‌ఫాస్ట్ లాంటివి కాకుండా ఇలా ఎనర్జీని ఇచ్చే డ్రింక్స్‌ని వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళు రోజంతా ఎనర్జీగా ఉండి చదువుకోగలుగుతారు. అయితే ఒక్కొక్కసారి ఓన్లీ ఈ పొడి వేసి ఇవ్వడం వల్ల ఇష్టంగా తాగకపోవచ్చు. అందువల్ల పంచదార, బెల్లం లాంటివి కాకుండా పటిక బెల్లం కొద్దిగా వేసి ఇవ్వచ్చు. లేదంటే మనం ఫ్రై చేసేటప్పుడే దాంట్లో ఎండు ఖర్జూరాన్ని కొంచెం ముక్కలుగా కట్ చేసైనా సరే వేసుకుంటే కొంచెం స్వీట్‌నెస్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇష్టంగానే తాగుతారు. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.